హాయ్ అండి. ఎల్లుల్లి పొట్టు బంగారం కంటే విలువైందని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం విమ్ లిక్విడ్ యూజ్ చేసిన తర్వాత ఖాళీ అయిపోయిన ప్యాకెట్స్ ఉంటాయి కదండి, వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వాటిని వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఆ లిక్విడ్ ప్యాకెట్ని శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత దానిలో ఈ విధంగా వాటర్ నింపుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక నైట్ అంతా అలా ఉంచేసామనుకోండి, ఐస్ అనేది లోపల మనకి ఆ వాటర్ అనేది గడ్డ కట్టేస్తుంది అనమాట. అది తీసుకుని ఈ విధంగా మనకి శీతాకాలంలో ఎక్కువగా మెడుములు మనకి బాగా పెయిన్స్ రావడం, అలానే మనకి పగిలిన దగ్గర చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలానే తిమ్ముర్లు వచ్చేస్తూ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఈ విధంగా ఉదయము ఆ ప్యాకెట్ తీసేసి ఈ విధంగా ఆ ప్యాకెట్ పైన కాళ్ళు ఈ విధంగా పెట్టేసి మసాజ్ చేసినట్లుగా దానిపైన కాపుతూ ఉన్నామనుకోండి, మనకి ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. మంచి రిలీఫ్ అనేదిగా ఉంటుందండి. ఎందుకంటే మనకి మెడుములు కూడా పగిలి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా ఈ విధంగా మనం అనుకుంటూ ఉన్నామనుకోండి, తిమ్ముర్లు తగ్గుతాయి, పెయిన్స్ తగ్గుతాయి, అలానే అక్కడ పగిలిన దగ్గర పెయిన్ కూడా తగ్గుతుంది. అలానే మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుందండి. అలానే ఇది కూల్ ఐస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు, హాట్ ఐస్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అది ఎలానంటే ఇలాగా హాట్ వాటర్ని మరిగించేసి ఇందులో పోసుకోవాలండి. ఇందులో పోసుకొని మీకు ఎక్కడైతే ఒకవేళ గెడ్డలు కానీ పొక్కులు కానీ ఇలా స్కిన్ పైన ఎక్కడైనా వచ్చినా, లేదంటే మోకాలు నొప్పుల దగ్గర కానీ అక్కడక్కడ మనకి కొంచెం పెయిన్స్ అనేది ఉంటూ ఉంటాయి కదండి, ఆ టైంలో ఈ విధంగా హాట్ ప్యాక్ లాగా చక్కగా మనం నైట్ పడుకునే ముందు మోకాల దగ్గర కాపుకోవటం కానీ, లేదంటే మనకి గెడ్డలు కానీ చిన్న చిన్న గెడ్డలు కానీ పొక్కులు కానీ మన స్కిన్ పైన వస్తూ ఉంటాయి కదండి, అలాంటి చోట ఈ విధంగా హాట్ ప్యాక్ లాగా చక్కగా ఇలాగ కాపుకుంటూ ఉన్నామనుకోండి, ఆ పెయిన్స్ అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుందండి. నేను ఎక్కువగా తగ్గుతాయని ఏమి చెప్పట్లేదు, కొంచెం మనకి నైట్ పడుకునే ముందు ఈ విధంగా మనం కాపుకున్నామనుకోండి చక్కగా మనకు కొంచెం రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పెద్దవాళ్ళు ఉన్నా పిల్లలున్నా మనమైనా ఎవరైనా సరే ఈ విధంగా పెయిన్స్తో బాధపడుతూ ఉన్నామనుకోండి, నైట్ టైంలో ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా, మెడిసిన్స్ వేయడం వల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం చక్కగా ఇలా హాట్ వాటర్ని అందులో పోసేసి మీకు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ ఈ విధంగా కొంచెం మసాజ్ చేసినట్లుగా ఇలా కాపుకుంటూ ఉన్నామనుకోండి, మనకి ఆ పెయిన్స్ అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుందండి. ట్రై చేయండి. అలానే మనకి ఫేస్ పైన కూడా మొటిమలు వస్తూ ఉంటాయి, బాగా ఎక్కువగా పెద్ద మొటిమలు అనుకోండి, బాగా సలఫరంగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ చోట కూడా ఈ విధంగా కాపుకుంటే మనకి ఆ పెయిన్ అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. బియ్యం కడిగిన వాటర్ పారబోస్తూ ఉంటాం కానీ ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ పారబోసి సెకండ్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మన హెయిర్కి కానీ, లేదంటే మన ఫేస్ పైన కానీ ఈ విధంగా స్ప్రే చేసామనుకోండి, మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుందండి. మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ, అలానే కళ్ళ కింద బ్లాక్ సర్కిల్లో మచ్చలు పడుతూ ఉంటాయండి. అలాంటి చోట చక్కగా ఇలా బియ్యం కడిగిన వాటర్ని స్ప్రే చేసామనుకోండి, మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. అలానే మొటిమలు మచ్చలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. నైట్ టైంలో ఈ విధంగా ఫేస్ పైన అప్లై చేసామనుకోండి, మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. అలానే తలలో కూడా ఈ విధంగా బియ్యం కడిగిన వాటర్ని మనం స్ప్రే చేసామనుకోండి, పాయలుగా తీసి చక్కగా మనకి ఆ హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. అలానే మన జుట్టు కొత్త వెంట్రుకలు రావడానికి అవకాశం ఉంటుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి. అలానే మన జుట్టు కూడా బలంగా దృఢంగా పెరుగుతుందండి. అలానే మనం బియ్యం కడిగిన వాటర్ 1 అవర్ పాటు అలా ఉంచేసి తర్వాత హెడ్ బాత్ చేస్తే చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ట్రై చేయండి. బియ్యం కడిగిన వాటర్లో షాంపూ వేసేసి
అలా హెడ్ బాత్ చేసినా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, టమాటాలను తెచ్చుకున్నప్పుడు మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాము. క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల లోపల కాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా కాకుండా టమాటాలను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరిపెట్టుకొని ఇలా ఆయిల్ ప్యాకెట్స్ మనం యూజ్ చేసుకున్న తర్వాత ఖాళీ ప్యాకెట్లు పడేస్తూ ఉంటాం కదండి. దానిలో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనం ఆ కవర్లో టమాటాలను పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పాడైపోకుండా మనకు అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చండి. అలానే మనం పచ్చిమిర్చి అయినా తొడిములు తీయకుండా అలానే పెట్టేసామనుకోండి, పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మన ఇంట్లో చిన్న చిన్న దోమలు కానీ ఈగలు కానీ పురుగులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో చిన్న చిన్న దోమల సమస్య అయితే ఎక్కువైపోతూ ఉంటుంది. ఎందుకంటే కిచెన్లోకి వెళ్దామంటేనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ చిన్న చిన్న దోమలు అనేవి పావు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. కూరగాయల పైన వాలుతూ ఉంటాయి, మనం తినే ఆహారం పైన వాలుతూ ఉంటాయి. వాటికి ఎక్కడ తేమ తగిలితే అక్కడ వాలుతూనే ఉంటాయండి. అవన్నీ కూడా పోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఏదైనా ఒక మట్టి ప్రమిదను కానీ, లేదంటే మీరు యూజ్ చేసిన తర్వాత కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండి, కొబ్బరి తీసిన తర్వాత కొబ్బరి చెప్పుని ఎలాంటివి ఉంటూ ఉంటాయి కదా, ఒక కొబ్బరి చెప్పుని తీసుకోవచ్చు, లేదంటే ఒక బౌల్నైనా తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడైతే కొబ్బరి చెప్పుని తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే ఒక అర టీ స్పూన్ వాము, ఒక అర టీ స్పూను దీనిలో మెంతులు వేసేసుకొని, వెల్లుల్లిపాయ తొక్కు ఉంటుంది కదండి, ఆ తొక్కు కూడా అందులో వేసుకుని ఒక అర టీ స్పూను నెయ్యి కానీ లేదంటే వెన్న కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అండి. కొద్దిగా పసుపు, ఈ 4 వేసేసి బాగా ఇందులో ఇదంతా కూడా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కాటన్ తీసుకొని కాటన్లోకి ఇదంతా కూడా ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా చుట్టేసుకోవాలండి. ఇలా చుట్టేసుకొని నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి పైన కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా వెలిగించామనుకోండి, ఈవినింగ్ టైంలో కానీ మీకు ఎక్కడైతే చిన్న చిన్న దోమలు కానీ కనిపిస్తున్నాయో కిచెన్లో అయినా సరే ఈ విధంగా వెలిగించేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ ఉన్నా కూడా చనిపోతాయి. వీటి ఘాటు అనేది వాటికి పడదండి, ఆ స్మెల్ అనేది. సో ఉన్నా కూడా చనిపోతాయి అన్నమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం పగలైనా నైట్ అయినా మీకు పడుకునే ముందు ఎక్కువగా దోమలు ఉన్నాయనుకోండి, దోమలకైనా ఈ విధంగా వెలిగించేసి అలా పెట్టామనుకోండి మీరు పడుకునే రూమ్లో, వీటి ఘాటు స్మెల్కి ఆ దోమలు అనేవి పారిపోతాయండి. ఒకవేళ ఉన్నా కూడా చిన్న చిన్న దోమలైనా పెద్ద దోమలైనా బయటకు పారిపోతాయి. లేదంటే చిన్న దోమలు అనుకోండి అవి చనిపోతాయండి. ఎందుకంటే వీటి ఘాటు స్మెల్ అనేది అంత ఎక్కువగా వస్తుందన్నమాట, వాటికి పడదు. సో ఇలా వెలిగించిన తర్వాత పొగ ఇలా ఉంటుంది కదండి, ఆ పొగని ఈ విధంగా కిచెన్లో చూపించామనుకోండి, చిన్న చిన్న దోమలు లాంటివి అవి పారిపోతాయి అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను. టిప్ నెంబర్ 5, మనం ఇలా ఇల్లు ఊడ్చే చీపురు కాకుండా బయట ఎక్కువగా కొబ్బరి చీపురుతో ఊడుస్తూ ఉంటాం కదండి. కొబ్బరి చీపురు మనం ఊడుస్తుంటే మనం ఎంత గట్టిగా థ్రెడ్ కట్టినా కూడా ఆ పొలలు అనేవి జారిపోతూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, అవి గుచ్చుకుపోతూ ఉంటాయి. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మన ఇంట్లో అందరి ఇళ్లలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాటిల్ తీసుకొని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా సిజర్తో ఈ విధంగా కట్ చేసుకోండి. సిజర్తో ఈజీగానే కట్ అయిపోతుంది అనమాట. కొంచెం పలచగా ఉన్నటువంటి బాటిల్ని అయితే తీసుకోండి. ఈ విధంగా బాటిల్లో చీపురుని ఈ విధంగా పెట్టేసి ఇలా అయితే గ్యాస్ స్టవ్ పైన కొద్దిగా హీట్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం కాలుతుంది, చాలా జాగ్రత్తగా అయితే కాల్చుకోండి. ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇలాగా ఆ కాటన్ క్లాత్తో నొక్కుకుంటా ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన హీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా అది ఆ బాటిల్ అనేది దీనికి అతుక్కుపోతుంది అనమాట. మనం ఈ విధంగా మనం ఊడ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఆ పొలలు అనేవి జారిపోతూ ఉంటాయి, థ్రెడ్ జారిపోతూ ఉంటుంది, మళ్ళీ ఆ పొలలు అనేవి దీనిలో గుచ్చుకోవటం, మళ్ళీ థ్రెడ్ గట్టిగా కట్టుకోవటం, అదంతా మనకి రివర్స్ పని అయిపోతుంది కదండి. ఈ విధంగా మనం ఊడ్చుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా, గుచ్చుకుపోకుండా, జారిపోకుండా, పొలలు థ్రెడ్ కూడా జారిపోకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన కాల్చుకోవటం వల్ల ఈ బాటిల్ అనేది చక్కగా మనకి ఇలా చీపురికైతే అతుక్కుపోతుంది అనమాట. మనం ఊడ్చేటప్పుడు కూడా మనకి ఇలా చేతితో పట్టుకుంటూ ఉంటాం కదా, అది పొల్లలు కూడా మనకి గుచ్చుకోకుండా సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా పొల్లలు కూడా జారిపోకుండా ఉంటాయి, ఎందుకంటే ఇలాగా మనం పెట్టేసుకున్నాం కదా, ఇలాగ నాప్కిన్తో స్టవ్ పైన ఇలా హీట్ చేసుకుంటూ నాప్కిన్ పెట్టి ఈ విధంగా దానిపైన ఒత్తామనుకోండి,
ఇంకా మనకి దానికి అతుక్కుపోతుంది అనమాట, ఫిట్ అయిపోతుంది. దాంట్లోకి ఈ విధంగా ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని గట్టిగా కట్టేసి దానిలోకి పెట్టేసామనుకోండి, అసలుకి మీరు ఇలా ఊడ్చేటప్పుడు జారిపోకుండా పుల్లలు చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాటిల్ పెట్టుకున్న తర్వాత ఇలా పట్టుకోవటానికి మనకి సపోర్టింగ్గా మంచి గ్రిప్పింగ్గా ఉంటుంది. అలానే పుల్లలు కూడా గుచ్చుకుపోకుండా ఉంటాయి, పుల్లలు కూడా జారిపోకుండా ఉంటాయండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, డ్రెస్సెస్ ఉంటాయి కదండి. డ్రెస్సెస్ మామూలుగా మనం ఇలా పైన ఫోల్డింగ్ చేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. పక్కన పెట్టేయటం వల్ల ఇలా ఫోల్డింగ్ అనేది మనకి ఎలా పడితే అలా పెట్టేసామనుకోండి, ఆ ఫోల్డింగ్ అనేది మనకి ఆ డ్రెస్ అనేది నలిగిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ముందుగా బ్యాక్ సైడ్ తిప్పేసి డ్రెస్సును ముందుగా ఒక ఫోల్డింగ్ ఈ విధంగా వేసుకుని మళ్ళీ ఫ్రంట్ సైడ్ తిప్పి మళ్ళీ ఫ్రంట్ కూడా ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసేసి ఇలా అయితే పెట్టేసుకోవాలండి. మనం ఐరన్ ఏ విధంగా అయితే చేస్తామో అలానే మనకి ముడతలు లేకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా పైన ఉన్నటువంటి హ్యాండ్స్ రెండిట్లు కలిపేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఈ డ్రెస్ను ముందుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఒక పౌచ్ లాగా ఒక ప్యాకెట్ లాగా దీంట్లోకి ఈ విధంగా అయితే మనకి ఆ డ్రెస్ అనేది ఇలా ఉండిపోతుంది అనమాట. ఇంకా ఇది రివర్స్లో తిప్పేస్తే ఈ విధంగా మనకి డ్రెస్ అయితే వస్తుందండి. ఇలా ఈ ఫోల్డింగ్ని పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం అటు ఇటు దీన్ని పడేసినా కూడా అది అనేది ఆ ఫోల్డింగ్ అనేది మనకి ఊడిపోకుండా గట్టిగా ఉంటుందండి. అలానే దీనిలోనే మనం ఇలా డ్రెస్కి వచ్చినటువంటి ఇలా ప్యాంట్ కూడా ఇందులోనే పెట్టేసుకోవచ్చు అండి. డ్రెస్ ప్యాంట్ ఇంకా రెండు మనకు ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. సో మనం డ్రెస్ ఒక చోట, చున్నీ ఒక చోట, అలానే ప్యాంట్ ఒక చోట అవన్నీ కూడా ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇందులోనే మనం చున్నీ పెట్టేసుకోవచ్చు, ప్యాంట్ పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ ఒక పౌచ్ లాగా వచ్చింది కదండి, ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ ఫోల్డింగ్లో ఇలా ప్యాంట్ కానీ చున్నీ కానీ మనకి ఒక చోట ఉంటాయి కాబట్టి ఫోల్డింగ్ కూడా మనకి కరెక్ట్గా ఉంటుంది, నలిగిపోకుండా సేమ్ మనం ఐరన్ ఎలా అయితే చేస్తామో ఆ విధంగానే ఉంటుందండి. మనం లగేజ్ బ్యాగ్లో కూడా ఇలా ఎన్ని బట్టలైనా కూడా చక్కగా ఎక్కువగా ప్లేస్ లేకుండా తక్కువ ప్లేస్లో ఇలా ఎన్ని డ్రెస్సెస్ అయినా ఫోల్డింగ్ చేసేసి లగేజ్ బ్యాగ్లో అయినా ఇలా సర్దుకోవచ్చు. ఎటైనా జర్నీ చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంట్లో ఉన్న సెల్ఫ్లో పెట్టుకున్నాం అనుకుంటే ఒక చోట ఉంటాయి, వేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టీ కానీ పాలు కానీ రైస్ కానీ పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక గెరిటిని, బరువుగా ఉన్నటువంటి గెరిటిని అందులో పెట్టేసామనుకోండి, అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటుందండి. మనం ఒక్కోసారి ఏదైనా పని మీద ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఏదైనా పెట్టేసి ఉన్నప్పుడు అదంతా కూడా పొంగిపోతూ ఉంటుంది. మళ్ళీ అదంతా పొంగిపోయినటువంటి గ్యాస్ స్టవ్ని అంతా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 8, వెయిట్లెస్ అవ్వాలన్నా, గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్నా, హార్ట్ అటాక్ రాకుండా ఉండాలన్నా అన్నిటికీ చెక్ పెట్టేయచ్చండి. ఈ టిప్ అంతా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. నేను కూడా ఈ టిప్ని ట్రై చేసిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నానండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. పొట్టలో ఉన్నటువంటి కొవ్వు తగ్గాలన్నా, వెయిట్లెస్ అవ్వాలన్నా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇంకా దీనిలో ఒక 100 గ్రాములు సోంపు తీసుకోవాలి, 100 గ్రాములు వాము, 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు మెంతులు, ఇవన్నీ కూడా ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా దోరగా వేయించేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక గాజు జార్లోకి తీసుకొని రోజు పరగడుపున ఈ విధంగా ఒక గ్లాస్లోకి ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని ఇందులో హాట్ వాటర్ పోసుకోవాలండి. హాట్ వాటర్లో ఒక హాఫ్ నిమ్మబద్దని రసం తీసుకొని అందులో వేసేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని రోజు పరగడుపున ఈ విధంగా తాగుతూ ఉన్నామనుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సో ఇది తాగేటప్పుడు ఎక్కువగా నాన్ వెజ్ అయితే తినకూడదండి. అంటే వారానికి ఒక్కసారి అయితే తినొచ్చు. వారంలో 3-4 టైమ్స్ తిన్నామనుకోండి, మనకి ఆ పొట్టలో కొవ్వు అనేది ఎక్కువగా చేరుతుంది. నాన్ వెజ్, స్వీట్స్ అవన్నీ కూడా మనం ఎక్కువగా తినకూడదండి. పంచదార, ఈ 3 కూడా ఎక్కువగా తినకుండా, ఆయిల్ ఫుడ్లు తినకుండా ఉంటే మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, గ్యాస్ స్టవ్ పైన మనం వంట చేస్తూ ఉంటాం కదండి. ఇలా వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ పైన ఎక్కువగా ఆయిల్ మనకులు డస్ట్ పడుతూ ఉంటుంది కదా. మనం ఎక్కువగా వాటర్ పోసి క్లీన్ చేస్తూ ఉంటాము. వాటర్ పోయటం వల్ల గ్యాస్ స్టవ్ అంతా కూడా
మనకి పాడైపోతుందండి. ఎక్కువ రోజులు మనకి గ్యాస్ స్టవ్ అనేది ఉండదు కాబట్టి ఇలా వాటర్లో ఎక్కువగా కడగకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మీరు యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఉంటుంది కదండి, టూత్పేస్ట్ ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన వేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ వాటర్లో డిప్ చేసేసుకుని ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. దానిపైన ఆయిల్ మార్కులు, డస్ట్ అవన్నీ కూడా తొలగిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా కందిపప్పు మనం డబ్బాలో స్టోర్ చేసుకునే ముందు ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు వేపది ఎండి స్టిక్ ఉంటుంది కదండి, ఎండి స్టిక్ ఇలాగా ఇరిపేసి ఆ పుల్లలను అందులో పెట్టేసి ఒక ఎల్లుల్లిపాయ కాడను అందులో పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో మనం వేప స్టిక్ ఇలా ఎల్లుల్లిపాయ కాడను పెట్టామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కారం మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి, పాడైపోకుండా ఉండాలి అంటే కారం ఎక్కువ రోజులు మనం ఇలాగ స్టోర్ ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువగా మనం పట్టించుకుంటూ ఉంటాం కదండి. కారం ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ విధంగా దానిలో ఒక 1/2 టీ స్పూన్, మీకు కారం తగ్గట్టు, కారం ఎక్కువగా ఉందనుకోండి 1 స్పూన్ వేసుకోండి. కారం ఈ విధంగా తక్కువగా ఉందనుకోండి ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని సాల్ట్ ఇలా కారంలో కలిపి మిక్సింగ్ చేసుకొని మూత పెట్టుకుని స్టోర్ చేసుకుంటే పాడైపోకుండా మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందన్నమాట. మనం కర్రీస్లో వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించి వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కారంలో మనం సాల్ట్ వేసాం కాబట్టి. టిప్ నెంబర్ 12, ఇలా ఏదైనా ఒక వైట్ పేపర్ తీసుకోవాలండి. వైట్ పేపర్ అనే ఏమీ కాదండి, ఏ పేపర్ ఉన్నా కూడా తీసుకోండి. ఒక పేపర్, న్యూస్ పేపర్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ ఒక పేపర్ అయితే తీసుకున్నాను. దీనిపైన షాంపూ అయితే వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మేరా షాంపూ అయితే తీసుకుంటున్నాను. ఇలా షాంపూ అంతా కూడా ఇలా పేపర్కి పట్టేటట్లుగా మొత్తం చేతితో కూడా అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి గ్యాస్ స్టవ్ మంట పైన ఈ విధంగా ఆ పేపర్ని హీట్ అంటే కొంచెం ఇలా మంట పైన కాపుతూ ఉన్నామనుకోండి, ఆ షాంపూ అనేది మనకి గట్టి పడిపోతుంది అనమాట, పేపర్ అనేది డ్రై అయిపోతుంది. సో మీకు ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఎండలో ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచినా కూడా మనకి పేపర్ అనేది డ్రై అయిపోతుంది అనమాట. మనకి వెంటనే డ్రై అవ్వాలంటే ఇలా గ్యాస్ స్టవ్ మంట పైన ఈ విధంగా మనం ఇలా చూపించామనుకోండి, చక్కగా పేపర్ అనేది డ్రై అయిపోతుంది. తర్వాత సెజర్ పెట్టి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక చోట మనం ఏదైనా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, హ్యాండ్ బ్యాగ్లో మనం ఏదైనా పెట్టుకున్నా కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అలానే మనం జర్నీలు చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా కూడా ఇలా ఒక పేపర్ తీసుకుని చక్కగా హ్యాండ్ వాష్ చేసుకుంటే మనకి ఎటువంటి డస్ట్ ఉన్నా కూడా చేతులకి అదంతా కూడా పోతుందనమాట. ఈ విధంగా మనం బయటికి వెళ్ళినప్పుడు ఒక 2-3 పేపర్లు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. అలానే ఈ పేపర్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం కబోర్డ్స్లో కానీ బట్టలు మనం ఈ విధంగా సెల్ఫ్లో కానీ బట్టలు అయితే ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఆ బట్టల కింద ఒక్కొక్క పేపర్ని పెట్టుకుంటూ ఉన్నామనుకోండి, వీటి ఘాట్ స్మెల్కి మనకి పురుగు రాకుండా మనకి అలాంటి పురుగులు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ చీమలు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి బట్టల కిందకి, అలాంటివి రాకుండా కూడా ఉంటాయండి. అలానే మనకి ఎటువంటి ఇలా నెగిటివ్ ఎనర్జీ ఉండదండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ పేపర్ని ఈ విధంగా మనం జర్నీలు చేసేటప్పుడు హ్యాండ్ వాష్గా యూజ్ చేసుకోవచ్చు. అలానే బట్టల కింద పెట్టుకోవటం కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అలానే బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చేరకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ కూడా యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 13, మనం ఈ విధంగా రోజు కూడా ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చట్నీ అయితే చేస్తూ ఉంటాం కదండి. ఇలాగ శనగగుళ్ళు మనం వేయించేటప్పుడే చిన్న అల్లం ముక్కను ఇలాగ తొక్క తీసేసి కడిగి శుభ్రంగా వాటర్లో ఈ విధంగా శనగ గుళ్ళు వేయించేటప్పుడే కొద్దిగా అల్లం ముక్కను కూడా వేయించేసుకొని ఈ విధంగా చట్నీ పట్టుకున్నాం అనుకోండి, చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. సో ఈ విధంగా అల్లం ముక్కను కూడా వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మనం తాలింపు పెట్టేసుకుంటే చట్నీ బాగుంటుందండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 14, ఎల్లుల్లిపాయలు మనం తొక్క తీసిన తర్వాత ఆ పొట్టును పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, బంగారం కంటే విలువైందని చెప్పుకోవచ్చు. సో ఇలా ఎల్లుల్లి పొట్టును తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో
చిన్న మిక్సీ జార్లు వేసుకున్నాం అనుకోండి త్వరగా నలిగిపోతుంది అనమాట. ఇలా మెత్తగా పౌడర్ లాగా అవుతుంది. ఇలా ఈ ఎల్లుల్లి పొట్టుని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకుని దానిలో 1 స్పూన్ వరకు బియ్య పిండి తీసుకోవాలండి. అంటే రైస్ ఫ్లోర్ అనమాట. 1 స్పూన్ వరకు బియ్య పిండి తీసుకుని దీనిలో వేసేసుకొని 1 స్పూన్ వరకు అంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. ఇలా ఈ పసుపు వేసేసుకొని దీనిలో కొద్దిగా కోకోనట్ ఆయిల్ని అయితే 1 స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని ఈ విధంగా కోకోనట్ ఆయిల్తో మనం ఈ విధంగా మొత్తం కూడా చక్కగా ఇలా ఈ మిశ్రమం మొత్తం కూడా మనం ఇలా ఒక లిక్విడ్ వచ్చేంత వరకు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇలా ఒక మిశ్రమం లాగా తయారవుతుంది అనమాట. ఈ మిశ్రమాన్ని మనం నైట్ పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ పైన అంటే కొంతమందికండి, అందరికీ కాదు, కొంతమందికి ఫేస్ పైన వెంట్రుకలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ వెంట్రుకలు కానీ ముడతలు కానీ అంటే మనం పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ ఏజ్ లాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఫేసు. అలా ఉన్న వాళ్ళకి వెంట్రుకలు కానీ ఫేస్ పైన ముడతలు కానీ అలానే తక్కువ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఏజ్ లాగా కనిపిస్తున్నారనుకోండి, ఈ టిప్పు వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా బాగా ఈ మిశ్రమాన్ని బాగా ఈ విధంగా మిక్సింగ్ చేసుకొని నైట్ పడుకునే ముందు ఈ విధంగా ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ పైన ఉన్నటువంటి వెంట్రుకలు అలానే మనకి ముడతలు పోతాయి. అలానే మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుందండి. ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కూడా, ఎందుకంటే పసుపు అలానే దీంట్లో ఎల్లుల్లిపాయ తొక్కలు కొబ్బరి నూనె ఇవన్నీ కూడా వేసాం కాబట్టి మన ఫేస్ అనేది పొడి బారిపోకుండా ఉంటుంది. ఈ శీతాకాలంలో మన ఫేస్ అనేది చర్మం గట్టిగా అయిపోవటం లేదంటే ఎండిపోయినట్లుగా ఉండటం, మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఇస్తుంది. అలానే మనకి పొడి బారిపోకుండా స్కిన్ కూడా చక్కగా ఉంటుందండి. సో ఈ విధంగా నైట్ పడుకునే ముందు ఈ విధంగా అప్లై చేయటం వల్ల చక్కగా మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. 1 వీక్కి 2 టైమ్స్ ఈ విధంగా చేస్తూ ఉంటే మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ వెంట్రుకలు కానీ అలానే మనకి ఎక్కువగా ఫేస్ పైన ముడతలు కానీ అవన్నీ కూడా తొలగిపోతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం. అనుకోకుండా మనకి చేతికి గాయమైనప్పుడు మనకి ఇలా గిన్నెలు కడగాలంటే ఒకరి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది కదా. అలా ఆ గాయంతో కడగాలంటే అందులోకి వాటర్ వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, మంట వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ శీతాకాలంలో మనం ఇలా గిన్నెలు కడిగేటప్పుడు కూడా వాటర్ అనేవి కూలింగ్గా వస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది కూడా ఉండదండి. ఇలా 2 చేతులకి 2 హ్యాండ్స్కి కూడా ఈ విధంగా క్యారీ బ్యాగ్స్ గట్టిగా కట్టేసుకొని ఈ విధంగా గిన్నెలు కడిగామనుకోండి, అనుకోకుండా గాయమైనా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని గిన్నెలైనా కడుక్కోవచ్చు. అలానే మనకి శీతాకాలంలో ఇలా గిన్నెలు కడగాలంటే వాటర్ అనేవి కూలింగ్గా ఉండిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి. సో ఇలా గిన్నెలు కడగాలి అని ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఐ హోప్ మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంతగా కష్టపడి మీకు ఈ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ అండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల చిన్న కమెంట్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుందండి. మీరు ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. సో తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.